అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటిది చాలా ముఖ్యమైనదండి. మరి అందరూ కూడా ఈరోజు పిల్లల ముందు ఏమి మాట్లాడకూడదు అని గుప్పెడు దాచి ఉంచుతున్నాం. మరి ఒక్కసారి ఆ గుప్పెడు తెరిచి, "ఈ గుప్పెట్లో ఏమీ లేదు నాన్న" అని ముందుగా వాళ్ళకి గనక తెలియచేసినట్లయితే, ఆ గుప్పెట్లో ఏమున్నదనే ఒక ఆతృత వాళ్ళల్లో కనిపించదు. మరి కాబట్టి ఇక్కడ అలా జాగ్రత్తగా పిల్లల్ని డీల్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనిషికి 4 దశలండి. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యం వచ్చేవరికి తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. వారి యొక్క జాగ్రత్తలు, వారికి ఏ టైంలో ఏం పెట్టాలి, ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తల్లిదండ్రులే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ వృద్ధాప్యం బిడ్డల చేతుల్లో ఉంటారు. మరి వాళ్ళకి ఏమేం కావాలి, మంచి ఏంటి, చెడు ఏంటి అని వాళ్ళు బిడ్డలే చూస్తారు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరి 3వ దశ యవ్వనం. శారీరకంగా కానీ మానసికంగా కానీ పరిపక్వ దశ. మరి ఆ దశలో వాళ్ళే ఇతరులకు మంచి చెడ్డలు చెప్పే స్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి. అన్నిటికన్నా కష్టమైన దశ 2వ దశ కౌమార దశ, లేక కిషోర దశ. దాన్నే అడోల్సెంట్ అంటాము, దాన్నే టీనేజ్ అని కూడా అంటాం. మరి ఇక్కడ కౌమార దశ, కిషోర దశ అంటే బాల్యం అన్నాను నేను. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్, దట్ ఈజ్ టీనేజ్ ఆల్సో. మరి ఇక్కడ 11 నుంచి 19 సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కౌమార దశ, కిషోర దశ, అడోల్సెంట్ మరియు టీనేజ్. ఇక్కడ టీనేజ్ అని ఎందుకు అంటున్నాము? 11, 12లో శారీరక మార్పులు కొంత సంభవిస్తాయి. 13 నుంచి 13, 14, 15, 16, 17, 18 అండ్ 19. దట్ ఈజ్ టీనేజ్. అందుకని టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అంటాం. మరి ఈ ఏజ్ గ్రూప్ క్రిటికల్ ఫేస్ అంటే కష్టమైన దశ. మరి ఈ దశలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి ఊకొమ్ముడిగా. ఏ ఒక్క మార్పు కాదండి. అవేంటి? ఫిజికల్ చేంజెస్ కానీ, మెంటల్ చేంజెస్ కానీ, ఎమోషనల్ చేంజెస్ కానీ, సోషల్ చేంజెస్ కానీ. ఫిజికల్ చేంజెస్ అంటే శారీరక మార్పులు, మెంటల్ చేంజెస్ మానసిక మార్పులు, ఎమోషనల్ చేంజెస్ భావోద్రేక మార్పులు, సోషల్ చేంజెస్ అంటే సాంఘిక మార్పులు. ఇవన్నీ కూడా ఒకేసారి ఊకుమ్ముడిగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయండి. బాల్యంలో అమాయకంగా ఎంతో ఆనందంగా నిష్కలమైన మనస్సుతో ఆడుతూ పాడుతూ త్రుళ్ళుతూ ఉన్నటువంటి ఆ బిడ్డలకి ఈ ఏజ్ గ్రూపులో అడుగు పెట్టంగానే ఇక ఫిజికల్ స్టేజెస్ ఇవన్నీ కూడా చేంజెస్, ఇవన్నీ కూడా మార్పు వస్తూ ఉంటాయండి. మరి అటువంటి వయసులో మనం చక్కటి కేర్ ఇవ్వాలి. ముందుగానే వాళ్ళకి అన్ని విషయాలు తెలియచేయాలి. అంతేకాని వీళ్ళు ఏంటి మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఏ తల్లి అనకూడదు, ఏ తండ్రి కూడా అనకూడదండి. మరి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వాళ్ళకి ముందుగానే మనం చెప్పాలండి. నా ధ్యేయం అంతా కూడా ఏంటంటే వాళ్ళకి తెలియచేస్తే ఈరోజు మన హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడరు, సుఖవ్యాధుల బారిన పడరు. ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది 50% యూతే ఉన్నారండి. ఎందుకు యూత్ వెళ్తున్నారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావలేదు. మరి అలాంటప్పుడు దానికి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడ్డారంటే సెక్సువల్ పార్ట్నర్ అవతల వ్యక్తి ఉన్నట్టే కదా. మరి ఆ విధంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు చెప్పలేకపోతున్నారు. స్కూల్లో టీచర్ గారు చెప్పాలంటే ఎంతవరకు చెప్తారు? మరి ఇంట్లో పేరెంట్స్ చెప్పాలంటే మన భారతదేశం సాంప్రదాయాలు కట్టుబాటు పిల్లల దగ్గర మనం ఏమీ మాట్లాడకూడదు. కరెక్టే, ఏం మాట్లాడకూడదు? ఇటువంటి హెల్త్ పరమైనటువంటి విషయాల్లో తప్పకుండా కలగజేసుకొని పిల్లలకి చెప్పాలి. మరి ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముందుగానే తెలియచేయాలి. మరి ఇవన్నీ తెలియచేస్తూ ఈ సమస్యలన్నీ లేకుండా ముందుగానే పిల్లలకి అన్నీ చెప్పాలి అని అంటే ఏంటి? ముందుగా వాళ్ళ యొక్క ఫిజికల్ చేంజ్, ఆడపిల్లల్లో కలిగే మార్పుల గురించి మనం తెలుసుకుందాం. ఏంటి? ఆ బాల్యంలో ఎంత ఉంటారో అంత ఉంటారు. 11వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు వాళ్ళ మేనత్తల్లాగానో, మేనమామల్లాగానో, అమ్మలాగానో, నాన్నగారులాగానో హెరిడిటరీ వంశపారంపరంగా ఎంత ఎత్తు ఎదగాలి అంత ఎత్తు ఎదిగేస్తారండి.
మరి ఎంత బరువు ఉండాలి అంత బరువు వస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంచి పౌష్టికాహారం వల్ల కానీ ఒబిసిటీగా ఉండే పేరెంట్స్ ఉంటే, ఒబిసిటీగా ఉండే మేనమామలు మేనత్తలు ఉంటే ఈ పిల్లల యొక్క పుట్టుకు కూడా అలాగే ఉంటుందండి. వాళ్ళు పాపం కొంచెం తిన్నా కూడా ఆ విధంగా ఉంటూ ఉంటారు. మరి ఈ విధంగా హెరిడిటీ పరంగా వాళ్ళకి ఆ ఎంత ఎత్తు ఎదగాలి, ఎంత బరువు పెరగాలి, ఆ పెరగటం కూడా ఒక 19 years అంటే 19 సంవత్సరాల వరకే పెరుగుతారండి. ఇక తర్వాత పెరగరు, ఇంతవరకే పెరుగుదల. మరి ఆ విధంగా పెరుగుకుంటూ వస్తారు. మరి ఇంకా ఇక్కడ ఈ ఏజ్లో ఎత్తు బరువు పెరగటం కాకుండా ఇంకా ఏ మార్పులు వస్తాయి, వాళ్ళకి విపరీతమైనటువంటి ముఠాలు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళు ఈ క్రీమ్ చెప్పారని, వీళ్ళు ఈ క్రీమ్ చెప్పారని, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో క్రీమ్స్ చూసి అవి ఇవి అన్నీ పులుగుతూ ఉంటారు. అలా పులవాల్సిన అవసరం లేదండి. ఎందుకు వస్తాయి? వాళ్ళకు వస్తాయి కానీ ఈరోజు మనకు రావు. కారణం ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ యాక్టివేటెడ్గా ఆ ఏజ్ గ్రూప్లో పంపు కొట్టినట్టు కొడుతుందండి. అలా ముఖమంతా కూడా ఎప్పుడు జిడ్డు కారుతూ ఉంటుంది. ఆ ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ ముఠాలు వస్తూ ఉంటాయి. మరి వాటిని గిల్లకూడదు నాన్న, ఈ ఏజ్ గ్రూప్లో మీకు వస్తాయిరా. మరి ఏంటి మందు, ఆ క్రీమ్ రాయాలి, ఈ క్రీమ్ రాయాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం చెప్పాలా? ఏమీ అక్కర్లేదు నాన్న. ఎక్కువ సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. మీరు ఎన్ని క్రీమ్ రాసినా ఎన్ని చేసినా కూడా ఆ ముఠాలు రావటం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగదు. చల్లటి నీళ్ళతో ఎందుకు ముఖం కడగమని మేము చెప్తున్నామనంటే ఆ ఆయిల్ అనేది అక్కడ బాగా పంప్ కొట్టినట్టు కొట్టకుండా ఎంతో దానికి బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటిది ఆ విధంగా చల్లటి నీళ్ళతో ఎక్కువసార్లు ముఖం కడుక్కోండి అమ్మా అని చెప్పాలి వాళ్ళకి. మగపిల్లలకు కానీ, మగపిల్లలకు వస్తాయి, ఆడపిల్లలకు ముఖం వరకే వస్తాయి. మగపిల్లలకి అయితే ఈ వీపు భాగం ఇక్కడంతా కూడా మెడంతా కూడా బాగా వస్తాయి అన్నమాట మొటేలు. కాబట్టి పిల్లల్ని గిల్లకూడదు, సెప్టిక్ అవుతుంది. ఇవన్నీ కూడా మొటేల విషయంలో చెప్పాలి. ఇకపోతే వాళ్ళు కొంచెంసేపు గ్రౌండ్లో ఆడినా, హోంవర్క్ చేసినా, కాస్త రిస్క్కు ఇది చేసినా కూడా వెంటనే విపరీతమైన స్వెటింగ్ వస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఆ స్వెటింగ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఉదయం సాయంత్రం వాళ్ళకు వచ్చినట్టు మనకు రాదు. గ్రౌండ్లో ఆడినా కూడా విపరీతమైన చెమట వాళ్ళ చంకల్లోనూ ఇవంతా కూడా అట్టలు గట్టిపోతూ ఉంటుంది వాళ్ళు వేసుకున్న షర్ట్స్ కూడా. మరి అలా కాదు నాన్న, ఉదయం సాయంత్రం మీకు ఎటు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్తో పాటు ముఠాలు ఏ విధంగా అయితే వస్తాయో వాటి వల్ల స్వెట్టింగ్ గ్లాండ్స్, ఈ స్వేద గ్రంథులు కూడా యాక్టివేటెడ్గా వర్క్ చేస్తాయి ఆ ఏజ్ గ్రూప్లో. కాబట్టి విపరీతంగా పంపు కొట్టినట్టు కొట్టి ఆ చెమటంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? అబ్బా ఉదయం సాయంత్రం 2 పూట్ల చక్కటి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు బట్టలు మాత్రమే మీరు కట్టుకోండి నాన్న ఆ పిల్లలకి చెప్పాలి. ఇవన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఉంటే చాలా కష్టం అండి. మరి అదే కనుక మగపిల్లలు అయితే మళ్ళీ నేను మగపిల్లలకు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఈ విధంగా ఇద్దరికి విపరీతమైన ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ యాక్టివేటెడ్ వల్ల మొటాలు వస్తాయి ఇద్దరిలో. అదే కానీ స్వెట్టింగ్ గ్లాండ్స్ యాక్టివేటెడ్గా వర్క్ చేయటం వల్ల ఇద్దరిలో కూడా చెమట విపరీతమైన పాము కొట్టినట్టు కొడుతుంది. కాబట్టి ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోమని చెప్పాలి. అంతేకాకుండా ప్యూబిక్ హెయిర్, అవాంఛిత రోమాలు అక్కడ ఏంటి, చంకల్లోనూ గజ్జల్లోనూ, అంటే మా ఆడపిల్లలకి యోని ప్రాంతం మీద కానీ చంకల్లో కానీ ఆ ఎయిర్ గ్రోత్ ఉంటుంది. ఆ ఎయిర్ గ్రోత్ ఉన్నప్పుడు అది ప్రైవసీ ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అమ్మో ఏంటో నాకు ఇదేదో వస్తున్నది అని ఎవరిని అడగలేరు. ఒకవేళ పొరపాటున అమ్మని అడిగామనుకోండి, అమ్మ చెప్పలేదు. మరి ఇలాంటప్పుడు ఎంతకాలం? కాబట్టి ముందుగానే ఆ పిల్లల్ని స్కూల్లో టీచర్స్ కానీ ఎక్కడైనా గ్రూపు మీటింగ్ పెడుతున్నప్పుడు కానీ ఓపెన్గా చెప్పండి, ఇది సైన్స్, ఎక్కడి నుంచో రాల సబ్జెక్టు. ఇలా కనుక మనం హైజీన్గా ఉన్నామనుకో భవిష్యత్ కాలంలో చాలా రోగాలమయం అయిపోతాం. మరి మనం బిడ్డలను మనం రక్షించుకోవాలి. ఇప్పుడు కనుక వాళ్ళకి నేర్పితే వాళ్ళ జీవితకాలం మొత్తం చాలా శుభ్రత పాటిస్తారు. అవి ఎప్పటికప్పుడు ప్యూబిక్ హెయిర్ కానీ అవాంఛిత రోమాలు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోమని చెప్పాలి. వాటి వల్ల నష్టాలేదో నేను తర్వాత సబ్జెక్టులో మీకు చెప్తాను నేను. మరి ఆ తర్వాత ఆడపిల్లల్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ అండి. ఇవన్నీ ఎలా అయితే పెరుగుతాయో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనుకుంటాం మనం. ఆ అమ్మమ్మకు పెరుగుతున్నాయి, నామ్మకున్నాయి, అమ్మకున్నాయి, అత్తకున్నాయి, ఇది సహజమే కదా బ్రెస్ట్ డెవలప్మెంట్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ చిన్న సమస్య పెద్ద సమస్యగా ఉంటుందండి వాళ్ళకు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకవైపు చిన్నదిగాను ఒకవైపు పెద్దదిగాను పెరుగుకుంటూ వస్తుందండి. మరి ఆ పాప రోజు స్నానం చేస్తున్నప్పుడు కానీ బట్టలు మార్చుకుంటున్నప్పుడు కానీ
చూసుకున్నప్పుడు భయానికి గురవుతూ ఉంటుంది. ఎందుకు గురవుతూ ఉంటుంది? అదేంటి అందరికీ ఉన్నాయి కదా, మరి నాకు వస్తున్నాయి, నో ప్రాబ్లం. కానీ ఏంటి, ఒకవైపు చిన్నదిగా ఒకవైపు పెద్దదిగా వస్తుంది, ఏంటి దీని రీజను అని అమ్మని అడిగారు అనుకోండి. అమ్మ ఏమంటుంది? నోరు బుయ్, ఇటువంటి విషయాలను నన్ను అడిగేది అంటే అమ్మకు తెలియకపోవచ్చు. ఆ అమ్మాయి నోరు మూపించడానికి ఆ విధంగా ప్రయత్నాలు అమ్మ చేస్తుంది. మరి ఎవరు చెబుతారండి? ఎంతవరకు ఈ పిల్ల రోజు బట్టలు మార్చుకున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు బాధపడి ఉండాలి. కాబట్టి ఫస్ట్ టైమే మన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, మనం కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళకి చెప్పాలి, ఏమీ లేదు నాన్న, ఫస్ట్ స్టార్టింగ్లో పెరుగుతున్నప్పుడు ఒకవైపు చిన్నదిగాను ఒకవైపు పెద్దదిగాను పెరుగుకుంటూ వచ్చి 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు 2 సమానమవుతాయి నాన్న అని ఫస్ట్లోనే మనం చెప్తే ఆ అమ్మాయి ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుండాలి? చదువు మీద ఉండాలి. మరి ఇప్పుడు భయపడుతూ ఉంటే ఎక్కడ పెట్టుద్ది చదువు మీద? కాబట్టి అటువంటివన్నీ కూడా ముందు చెప్తూ ఉండాలి. ఇప్పుడు హైట్ పెరుగుతారు, వెయిట్ వస్తారు, ప్యూబిక్ హెయిర్ గురించి చెప్పుకున్నాం, అలాగే బ్రెస్ట్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం, ముఠాలు గురించి ఎట్లా చల్లటి నీళ్లు ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఇలా అమ్మాయి పెద్ద అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇవన్నీ ఎప్పుడైతే బాడీలో పెరిగినాయో లోపల ఉన్నటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, పిల్ల చదువుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. చదువుకోకపోతే ఏం చేస్తారు? పల్లెటూరులో ఎక్కువ శాతం కూడా అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్ అయిందో వెంటనే వివాహం చేస్తారు. వివాహం చేయాలంటే లోపల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పెరగాలి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు లోపల ఆడవాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి? గర్భసంచి, అండవాహికలు, అండాశయాలు, యోని, ఈ 4 పెరుగుతూ వస్తాయి. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, మొటాలు రావటం కానీ, ఇవన్నీ ఎప్పుడు అమ్మాయి హైట్ వెయిట్ పెరగటం వల్ల వాళ్ళ ఇంట్లో మేనత్తల్లాగానో, అమ్మలాగానో, నానమ్మలాగానో ఏ వయసులో ఇది కూడా హెరిడిటీ ఉంటుంది, లేకపోతే మంచి పౌష్టికాహారం వల్ల ఉంటుంది. ఇప్పుడైతే మరి ఈ హార్మోన్స్ ప్రభావం, ఈ మీడియా ప్రభావం, ఇవన్నీ ఆ ప్రభావం వల్ల ఏమవుతుందంటే పాప త్వరగా మెచ్యూర్ అవుతుంది. 11-12 సంవత్సరాల్లోపే. ఒకప్పుడు 14-15 వస్తే కానీ పాపలు మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఎక్కువ ఈ మీడియాలో ఆ ప్రోగ్రామ్స్ చూడటం, ఈ ప్రోగ్రామ్స్ చూడటం, మానసిక టెన్షన్కి గురవటం. మనకి మెదడులో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందండి. ఆ గ్లాండ్ కూడా ఎప్పుడైతే మూలంగా అది తొందరగా హార్మోన్స్ రిలీజ్ చేసి అమ్మాయి మెచ్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్ని రకాల ఉంటుంది. ఇప్పుడు మెచ్యూర్ అవటం అంటే ఏంటి అంటే ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది గుడ్లతో పుడుతుందండి. గర్భసంచికి ఇరువైపు ఆడపిల్ల గర్భసంచి ఎంత? ఒక పిడికిలి, వాళ్ళ యొక్క పిడికిలి ఎంత అయితే ఉంటుందో అంత పరిమాణంలో ఉండి 50 గ్రాముల బరువు కలిగి ఉండి బొడ్డు క్రింద భాగంలో ఉంటుంది. దానికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి. ఒక్కొక్క అండాశయం బాదంకాయ సైజులో ఉంటాయి. మరి ఆ రెండింటిని కలుపుతో ఒక అండవాహిక అంటే ఆ గుడ్డుని రిలీజ్ చేసినప్పుడు దాన్ని మోసుకుని వెళ్ళి గర్భసంచి గోడల్లో ఫలదీకరణం చెందిన తర్వాత గర్భసంచి గోడల్లో పడేసేదో అండవాహనం. వాహిక అంటే వాహనం. అలా దాన్ని అండవాహిక, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. మరి ఇది వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్. మరి ఇక్కడ మెచ్యూర్ అవటం అంటే ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది ఆ బాదంకాయ సైజులో ఉన్నటువంటి అండాశయాలు లక్షల కొలది గుడ్లతో పుడతారు. మరి పుట్టినప్పుడు అమ్మాయికి వయసు వచ్చింది అంటే ఈ ఆర్గాన్స్ అన్నీ పెరిగినాయి. బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ, హైట్ వెయిట్ పెరగటం కానీ ఇలా పెరుగుతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ అండాశయాలకు ఇరువైపులా ఉన్నటువంటి అండాశయాలు ఇరువైపులా ఉన్నాయి గర్భసంచికి. దాంట్లో లక్షల గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిలో మన దేవుడిచ్చిన వరాలండి. ఈస్ట్రోజన్ ఆడదానికి దేవుడిచ్చిన వరాలు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అవి ప్రవేశిస్తాయి. ఎప్పుడు 13-14 లేకపోతే అదే ఇందాక చెప్పాను కదా, అమ్మలాగానో, మేనత్తల్లాగానో, నానమ్మల్లాగానో ఆ వంశపారంపర్యంగా, లేకపోతే పాప మంచి మెచ్యూర్ బాగా పౌష్టికాహారం తీసుకోవటం వలనో ఆ విధంగా ఆ హార్మోన్స్ అండాశయాల్లో స్రవిస్తాయి. స్రవించగానే అవి ఏం చేస్తాయంటే ఆ హార్మోన్స్ దేవుడిచ్చిన వరాలని ఎందుకన్నానంటే ఎప్పుడైతే అండాశయాల్లో ప్రవేశించినాయో అప్పటి వరకు అండాశయాల్లో లక్షల గుడ్లు ఉన్నాయన్నాను. కానీ మెచ్యూర్ అవటం అంటే ఏంటి? అది హార్మోన్స్ ప్రవేశించగానే ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుందండి. ఆ అండవాహికలోకి ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుంది. అలా చెయ్యంగానే ఒకవేళ వివాహం అయిందనుకోండి, ఇటు నుంచి క్రింద నుంచి శుక్రకణం వెళ్ళి 2 ఓవలేషన్ ఫలదీకరణం చెంది ఆ అండవాహిక తీసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేస్తుంది. అప్పటి నుంచి 9 నెలల వారం రోజుల వరకు ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఆ పాప. మరి వివాహం కానప్పుడు ఏమవుతోంది? ఎప్పుడైతే అండం రిలీజ్ అయ్యిందో, ఎప్పుడైతే
ఆ హార్మోన్స్ పని ఏంటి? ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక నెలలో ఒకవైపు, మరొక నెలలో మరొక వైపు లక్షలు ఉంటాయి అన్నాను. కానీ పుట్టుకతో లక్షలు ఉంటాయి. అమ్మాయి రజస్వల అయ్యే నాటికి ఆ అమ్మాయి యొక్క శరీర ఉష్ణోగ్రతకి అవన్నీ దగ్గర స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. కొన్నే మిగులుంటాయి. మరి అప్పుడు ఆ కొన్నిలో కూడా ఆ అమ్మాయి యొక్క జీవిత కాల వ్యవధిలో మొత్తం కూడా 1500 నుంచి 2 లక్షల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. మరి జీవిత కాల వ్యవధి అంటే 45 సంవత్సరాలు మెనోపాస్ అయ్యేంత వరకు ఆ అమ్మాయికి 400 నుంచి 500 ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. అంటే నెలలా మెన్సెస్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా పుట్టుకతో లక్షలు ఉన్నాయి. రజస్వల అయ్యే నాటికి ఆమె శరీర ఉష్ణోగ్రతకి చాలా స్పాయిల్ అయిపోతే 1500 నుంచి మామూలుగా 2000 ఎగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. మరి అక్కడి నుంచి ఇప్పుడు ఆమె యొక్క జీవిత కాల వ్యవధి అంటే ఎట్ల కాల వ్యవధి? అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్ అయిందో అప్పటి నుంచి 45-50 సంవత్సరాలు మెనోపాస్ అయిపోయేదాకా ఆ అమ్మాయికి 400 నుంచి 500 ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి. మరి ఇక్కడ ప్రతి నెల ఈ నెలలో రైట్ సైడ్ నుంచి వచ్చింది. మరి చూడండి ఎంత క్రమశిక్షణో. ఒక ఎగ్గు రైట్ సైడ్ నుంచి వచ్చింది, అదేవిధంగా వచ్చే నెలలో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. అదొక యూనిటీ అనమాట. మరి అటువైపు ఇటువైపు 2 వైపుల నుంచి రావడానికి ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఎగ్ని రిలీజ్ చేసిందో వెంటనే అది కాముగా ఊరుకోకుండా దాని ఉద్దేశం ఏమంటే గర్భసంచి గోడల్లో 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజిలాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఒక పరుపుని ఏర్పరుస్తుందండి. ఇక్కడ చూడండి పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే హార్మోన్స్ ప్రభావం వల్ల ఎగ్ రిలీజ్ అయిందో వెంటనే హార్మోన్స్ ఏం చేసినాయి? గర్భసంచి లోపల ఒక 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజిలాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఒక పరుపుని ఏర్పరుస్తుందండి. అలా ఏర్పరిచినప్పుడు దానికి తెలుసా పెళ్ళయిందా లేదా? తెలియదు కదా. దాని ఉద్దేశం ఏంటంటే నేను ఎగ్ని రిలీజ్ చేశాను, అక్కడ లోపల సృష్టి జరుగుతోంది. సృష్టి జరుగుతుందంటే ఇక్కడ శుక్రకణం వెళ్ళి మామూలుగా అండంతో విడుదలైన అండంతో ఓవలేషన్ జరగాలి. అది వచ్చి గర్భసంచి లోపల గోడల్లో పడటానికి మెత్తగా పరుపులాగా మంచి పోషక విలువల ఆ బిడ్డకు అందించటానికి 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో ఒక పరుపు ఏర్పడుతుంది. ఆ పరుపు మీద ఈ ఓవలేషన్ జరిగిన వచ్చి పిండం వచ్చి ఎంబ్రియో వచ్చి దాని మీద అతుక్కుంటుంది. అప్పటి నుంచి 9 నెలల వారం రోజుల వరకు ఆ పరుపు ఆ లోపల పెరుగుతున్నటువంటి బిడ్డకు ఆహారాన్ని ఆక్సిజన్ అందించటానికి ఏర్పడిన పరుపే దాన్ని ఎండోమెట్రియం అంటాం. మరి ఈ పరుపు ఇక్కడ ఆ పాపకి వివాహం కాకపోయినా కూడా ఆ ఎగ్గు రిలీజ్ అవటం లోపల ప్రతి నెల ఎవ్రీ మంత్ పరుపు ఏర్పడిపోద్దండి. ఇటువంటి పరుపు అలా ఏర్పడటం వల్ల ఇక్కడ ఫలదీకరణం లేదు, పిండము లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? అది నెల నెల ఊడొచ్చేస్తుందండి. అదే మెన్సెస్. పాప మెచ్యూర్ అయింది, చాప మీద కూర్చోబెట్టి మనం ఫంక్షన్ చేసామంటే దట్ ఈజ్ రీజన్. ఇక్కడ హార్మోన్స్ ఎప్పుడైతే అండాశయాల్లో రిలీజ్ అయినాయో అక్కడ ఒక ఎగ్గును రిలీజ్ చేస్తే శుక్రకణం ఉంటే ఫలదీకరణం చెందుతుంది. అది వెళ్ళి లోపల గర్భసంచి గోడల్లో పడిపోవాలంటే అక్కడ ఒక పరుపు రెడీగా ఏర్పరుస్తుంది ఆ హార్మోన్స్. మరి అలా వెళ్ళి అక్కడ పరుపు మీద అతుక్కొని 9 నెలల వారం రోజుల వరకు దానికి ఆహారాన్ని ఆక్సిజన్ అందించడానికి లోపల ఏర్పడినటువంటి పరుపు. ఒకవేళ డెలివరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పరుపు ఒక ప్లెజెంటాగా బయటకు వచ్చేస్తుందండి, మావిలాగా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇదంతా లేదు, ఈ ప్రాసెస్ అంతా లేదు, పాపకు మ్యారేజ్ కాలేదు, మరి ఆ పాప మెచ్యూర్ అయిందంటేనే అండం విడుదలైంది, ఆ హార్మోన్స్ లోపల పరుపుని ఏర్పరిచినాయి. అప్పుడు అది లేదు కాబట్టి ఈ పరుపు అంతా కూడా నెలలా ఊడొస్తుంది. ఎందుకు ఊడి రావాలి? మళ్ళీ నెలకి ఇంకో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ కొత్త ఎగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో కొత్త పరుపు ఏర్పరచుకోవాలి. అంటే పాత పరుపుని బయటకు పంపించేస్తుంది, అది దులిపి పారేస్తుంది అనమాట. మరి ఈ విధంగా అట్లా నెల మెన్సెస్ వస్తూ ఉంటుందండి. మరి అక్కడ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే నేను అన్నాను ఒకవైపు నుంచి ఒక నెలలో మరొక వైపు నుంచి మరొక నెలలో అన్నాను. ఇక్కడ కొన్ని కారణాలంటే ఇది అడాలసెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ కొంతమంది ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పట్లేదు కాబట్టి ఇది పిల్లల శారీరక మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ పాపకు మెచ్యూరిటీ ఎలా వస్తుంది ఏంటి? ఇప్పుడు ఒక్కసారి ఎత్తు బరువు పెరుగుతారు, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మొట్టాలు కానీ ఈ చెమట విపరీతమైన స్వేద గ్రంథుల వల్ల వాటి వల్ల చెమట వాసన కానీ ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేయాలి. మొట్టాలు వస్తుంటే కనుక
విపరీతంగా చల్లటి నీళ్ళతో ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటూ ఉండాలి, జిడ్డు గారకుండా ఉండాలి. మరి వాళ్ళని ఎప్పుడు కూడా పిల్లలు మనం తిట్టకూడదండి. వాళ్ళకి తెలియదు, పసివాళ్ళు బాల్యం నుంచి అడుగు పెట్టారు. నీ ముదష్టపు దానా, నీ ముఖం జిడ్డు గారుతుంది, ఇన్ని రకాల తిట్లు తిట్టకూడదండి. ఆ చక్కగా మంచి కౌన్సిలింగ్తో వెళ్ళు నాన్న, ముఖం కడుక్కోమ్మా, ఎక్కువసార్లు స్నానం చేస్తూ ఉండమ్మా, చెమట వాసన వస్తుంది, బయటకు వెళ్ళి వచ్చావు కదరా నాన్న అని దగ్గరికి తీసుకొని, మన పిల్లలు ఎవరండి వాళ్ళు, మన రక్తం మన మాంసం. మరి అటువంటివి చెప్పాలే కానీ కొంతమంది పేరెంట్స్ తెగ తిడుతూ ఉంటారు. దరిద్రపు దాని, నీ ముఖం అట్లా ఉంది, నీ ముఖం ఇట్లా ఉంది, నువ్వు ఇలాంటి చేష్టలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ అండి. ఇకపోతే బాయ్స్లో ఏంటి, బాయ్స్లో కూడా గర్ల్స్ లాగా ఆడపిల్లల్లాగా చిన్నతనం నుంచి కూడా మేనమామల్లాగానో, తండ్రుల్లాగానో, తాతయ్య గారిలాగానో ఎంత ఎత్తు ఎదగాలో అంత ఎత్తు ఎదుగుతారు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం వల్ల కానీ, పౌష్టికాహారం వల్ల కానీ, హెరిడిటరీ వంశపారంపరంగా బొద్దుగా ఉంటే బొద్దుగుంటారు, వాళ్ళ వంశంలో అంత సన్నగా ఉంటే వాళ్ళు సన్నగా వస్తూ ఉంటారు, హైట్ వెయిట్. ఆ విధంగా వాళ్ళు కూడా 11 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు వచ్చేదాకా, అది కూడా టీనేజ్ కాబట్టి ఆ విధంగా బరువు పెరుగుతారు. మరి వీళ్ళల్లో కూడా ఎలా వస్తాయి, మొటాలు వస్తాయి. మరి మొటాలు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా అదే ప్లాన్ చెప్పాలి మనం. చక్కగా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోండి. వాళ్ళకైతే వీపు మెడ ప్రాంతం కూడా అంతా ముఠాలు అల్లుకుపోతాయి అన్నమాట. వాళ్ళకు కూడా శుభ్రంగా ఇలా చక్కగా చల్లటి నీళ్ళతో కడుక్కోండి స్నానం చేస్తున్నప్పుడు. కానీ ఏం క్రీములు, మగవాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూడలాక అల్లాడుతున్నాం. మగవాళ్ళకి ఈ క్రీములు రాయండి, ఆడవాళ్ళకి ఈ క్రీములు రాయండి. ఏ క్రీము రాయొద్దు నాన్న, ఏ న్యాచురల్ నాన్న, అదంతా న్యాచురల్, మన బాడీలో జరిగేటువంటిది, అది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి రాయకలు, చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోండి. ఇంకా మళ్ళీ మీకు ఏ మార్పులు వస్తాయి, మీసాలు గడ్డాలు, అవి సహజమే, అవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకేం వస్తాయి, చెమట వాసన. ఇక్కడ చెమట వాసన వచ్చినప్పుడు ఇంకొక రకమైన వాసన కూడా వస్తుంది మగ పిల్లల్లో. ఏ విధంగా, మదప వాసన. మరి చాలామంది తిడతారు, వీడి దగ్గర మదపు వాసన వస్తుంది, మదం వస్తుంది, చాలా మదం పట్టింది. అలా తిట్టకూడదు. ఎందుకు మదపు వాసన వస్తుందో నేను చెప్తాను. మరి ఇవన్నీ తర్వాత మొటాలతో పాటు ఈ స్వెట్టింగ్ గ్లాండ్స్ యాక్టివేటెడ్గా వర్క్ చేయటం కానీ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి కూడా ప్యూబిక్ హెయిర్ పెన్నిస్ మీద కానీ, మరి వాళ్ళకి ఇక్కడైతే వీళ్ళకి ఈ చెస్ట్ మొత్తం కూడా అల్లుకుపోతూ ఉంటుంది ఎంట్రుకలు వచ్చి. మరి అవన్నీ చక్కగా స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ శుభ్రపరచుకోమని చెప్పాలి. ఇవన్నీ సహజ సిద్ధంగా వస్తాయి. మరి ఇక్కడ మదప వాసన ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే, ఆడపిల్లలకి ఇందాక నేను చెప్పాను, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ దేవుడిచ్చిన వరం. మరి వాటి వల్ల పాప మెచ్యూర్ అవుతుంది, వాటి వల్ల పాప నెలల ఎగ్గు రిలీజ్ అవుతుంది, వాటి వల్ల పాప రేపు సంతానానికి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మరి మగవాళ్ళు ఏంటి, టెస్టిరోస్టెరాన్ అనే హార్మోన్స్ అదొక వరం. సృష్టి జరపాలంటే మగవాళ్ళు ఆ హార్మోన్స్ ఉండాలి. హార్మోన్స్ లేకపోతే, దాని బ్యాలెన్స్ లేకపోతే పిల్లలు పుట్టరు వాళ్ళకి. మరి అలాంటప్పుడు టెస్టిరోస్టెరాన్ అనే హార్మోన్స్ వీళ్ళకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి, 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ టెస్టిరోస్టెరాన్ వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది, వాళ్ళ ఇందాక నేను చెప్పాను, ఆడపిల్లల రీప్రొడక్టివ్ సిస్టమ్ గర్భసంచి, అండాశయాలు, అండవాహికలు, యోని అని చెప్పారు. మగపిల్లవాడిలో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ యొక్క పురుషాంగం, బీజాలు, బీజకోశము. మరి ఏంటండి చూడండి, బీజము అంటే ఏంటి, మొలక. ఎక్కడ మనం ప్రైవసీగా దాచుకొని సిగ్గుపడాల్సి వస్తుందండి. ఏదన్నా రోగాల మయమైనప్పుడు అప్పుడు సిగ్గుపడాలి. మనం చెప్పాలి, మన బిడ్డలకు చెప్పాలి, అందరికీ చెప్పాలి. మన బిడ్డలు, మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ టీచర్ అయినా సరే కూలంకుషంగా వాళ్ళకి తెలియచేస్తే ఏ బిడ్డ రాంగ్ స్టెప్ వేయరు. ఈరోజు 50% హెచ్ఐవి ఎయిడ్స్లోనే 50% యూత్ ఉన్నారండి. ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ టెస్టిరోస్టెరాన్ అనే హార్మోన్స్ 14-15 సంవత్సరాల్లో వాళ్ళకి ప్రవేశిస్తాయి. ఎక్కడ ప్రవేశిస్తాయి, బీజాలు లేక వృషణాలు అంటాం, దాంట్లో ప్రవేశిస్తాయి. మరి ఇక్కడ ఆ బీజాలు లేక వృషణాలలో ఆ స్పెరం, ఆ వీర్యము తయారవటానికి ఆ హార్మోన్స్ ప్రవేశించగానే వాళ్ళకి వీర్యం, శుక్రకణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి వృషణాలు లేక బీజాలు క్రింద సంచి వంటి, లూజు వంటి ఆకారం కలిగినటువంటి ఒక అవయవం ఉంటుంది. అదేంటండి, అదేమన్నా ఊరికినే ఉందా, కాదు. ఆ వృషణాలకు కానీ లేక బీజాలకు కానీ బయట నుంచి ఎటువంటి ఒత్తిడి, చూడండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎటువంటి ఒత్తిడి తగలకుండా వాటిని రక్షిస్తూ ఉంటాయి. నెంబర్ 1, వాళ్ళకి అక్కడ కనుక ఏదైనా తగిలిందంటే విపరీతమైన బాధకు లోనవుతూ ఉంటారు ఆ బిడ్డలు. ఆ సంచి ఎందుకు పనికొస్తుంది, అక్కడ వాటికి ఎటువంటివైన ఒత్తిడి తగలకుండా ఆ బీజకోశము, స్క్రోటం అంటాం ఇంగ్లీష్లో, మరి అది సంచి వంటి, లూజ్ వంటి ఆ భాగం ప్రొటెక్షన్గా, ఆ బీజాలు లేక వృషణాలకి ఒక ప్రొటెక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆ బీజకోశమే ఇంకోటి ఏంటి,
ఎప్పుడైతే హార్మోన్స్ అంటే టెస్టిరోస్టెరాన్ హార్మోన్స్ వృషణాలు లేక బీజాల్లో ప్రవేశించినాయో ఇక్కడ శుక్రకణాల ఉత్పత్తి వీర్యం తయారవుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శుక్రకణాలు కానీ ఆ వీర్యం కానీ చెడిపోకుండా ఉండాలి అని అంటే ఈ సంచి వంటి లూజు వంటి ఆకారం కలిగినటువంటి స్క్రోటం బీజ కోసం టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. చూడండి, ఒకదానికి సైన్స్ అండి. భగవంతుడి ఇచ్చిన సృష్టిని మనం ఎవరు అండి చెప్పుకోపోవటానికి? ఇదేదో ప్రైవసీగా దాచి గుప్పుడు మూసేసి వాళ్ళకి చెప్పకుండా బిడ్డల్ని రోడ్డు పాలు చేస్తున్నాం మనం. కాబట్టి ఆ బీజ కోసము పనేంటి? వృషణాలకు దెబ్బ తగలకుండా ఒక ప్రొటెక్షన్ కవచము. 2, లోపల ఉత్పత్తి హార్మోన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పటి నుంచి లోపల తయారయ్యే శుక్రకణాలు కానీ వీర్యం కానీ పాడవకుండా ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేసేదే ఆ లూజు అంటే ఆకారం కలిగినటువంటి సంచి. మరి ఎప్పుడైతే హార్మోన్స్ ప్రవేశించినాయో ఆ వీర్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది, శుక్రకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అప్పటి వరకు లేనటువంటి బాబుకి 14-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడి యొక్క నిద్రలో కానీ మంచి స్వప్నం వచ్చినా కానీ, లేకపోతే వాడికి ఇష్టమైన అమ్మాయిని ఎవరైనా తలుచుకున్నా కానీ, లేకపోతే ఏదైనా హీరోయిన్ ఎవరైనా సరే ఒక అమ్మాయిని కనుక వాడు తలుచుకున్నట్లయితే మరి వెంటనే వాడి యొక్క పురుషాంగం లేచి నిలబడి ఆ వీర్యం అనేది బయటికి స్ఖలింపజేస్తుందండి. దాన్ని ఫస్ట్ ఎజాకులేషన్ అంటాం, తొలి స్ఖలనం. వాడికి తెలియదు, అప్పటి వరకు లేదు వాడికి. ఆ బిడ్డ ఏం చేస్తాడు? ఇప్పటి వరకు నాకేం లేదే, ఏంటి నా యొక్క పురుషాంగం లేచి నిలబడుతుంది, నా తెలియకుండానే దీంట్లో నుంచి ఒక రకమైనటువంటి చెమ్మ వస్తుంది అంటే నేను పెద్దవాడిని అయ్యాను. ఇది ఎవరికి చెప్పాలి? నాన్నకి చెప్పాలా? తోటి ఫ్రెండ్కి చెప్దామా? మాస్టర్కి చెప్దామా? ఎవరికి చెప్పలేడు. తోటి ఫ్రెండ్ అయితే సహజ ఇదిగా ఉంటాడు కాబట్టి, స్నేహితుడిగా ఉంటాడు కాబట్టి వీళ్ళు షేర్ చేసుకుంటారు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు. తండ్రికి చెప్పలేడు. అప్పుడు అవతలోడు మంచివాడైతే వీడు ఓకే, లేదురా నాకు కూడా ఇట్లా జరుగుతుంది, ఇదేదో ప్రయోగం జరుగుతుంది, మనల్ని ఎవరిని గుర్తించట్లేదు కాబట్టి మనం ఎక్కడో చోట టెంప్ట్ అవుదాం, ఎక్కడో చోట ఒక ప్రయోగం చేద్దాం. అవతల ఆ టెంప్ట్ అయ్యే మూమెంట్లోనే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో ఒక టెంప్ట్ అవుతూ ఉంటారు. ఏదో అవతల వ్యక్తికి సుఖవ్యాధులు ఉన్నాయో, HIV ఎయిడ్స్ ఉందో, మరి ఎన్నో రకాల రోగాలను పడి ఆ యూత్ అనేది 50% ఈరోజు HIV ఎయిడ్స్లో తేలారండి. ఎక్కడైనా సరే అక్కడ అవతల వ్యక్తి ఈ బిడ్డ కన్నా పెద్దదా చిన్నదా అనే ఇది కూడా ఉండదు వాడికి. అక్కడ ఏంటంటే హార్మోన్స్ ఇచ్చేస్తున్నాయి, వాడిని ప్రేరేపిస్తున్నాయి. అదేవిధంగా అదే మనం ముందు చెప్పామనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము HIV ఎయిడ్స్లో ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్. మరి 9th and 10th క్లాస్ పిల్లలకి మమ్మల్ని అలాట్ చేశారు. వాళ్ళకంతా క్లాస్ చెప్పి నాన్న క్వశ్చనరీ బాక్సులు పెట్టి మీ డౌట్స్ అన్ని ఇందుట్లో వేయండిరా అని అడిగా. అసలు వాళ్ళ క్వశ్చన్స్ చూస్తే మా మతిపోతుందండి. అంటే ఒక బిడ్డ అడిగింది ఏంటంటే, కరెక్టే, వాడు ప్రశ్న కరెక్ట్గా అడిగాడు. నా వీర్యం అంతా వేస్ట్ అవుతుంది మేడం, నేను వివాహమైనాక నా భార్యను నేను సుఖపెట్టగలదునా లేదా అడిగాడు ఒక బిడ్డ. ఇంకొక అతను, నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది, మరి నాకు రేపు పిల్లలు పుడతారా లేదా? అది కరెక్టే కదా, ఎవరు చెప్తారు? వాడు డౌట్ ఎవరు తీరుస్తారు? అది కరెక్టే కదా. వాడు ఏమనుకుంటాడు? తయారైంది వేస్ట్ అయిపోతుంది, నిల్వ ఉండట్లేదు, నిజంగా వాడు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టాలి, అది వదిలేశాడు. సో రేపు అనేది లేదు అన్నట్టు ఎక్కడో చోట టెంప్ట్ అవుతూ ఉంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? మగవాళ్ళకి హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎంటర్ అవ్వగానే వాళ్ళకి 70-80 సంవత్సరాలు వాటి యొక్క పొటాన్షియాలిటీ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడా తగ్గవండి, ఎక్కడా తగ్గ. ఆడవాళ్ళకైతే 45-50 ఇయర్స్తో వాళ్ళ హార్మోన్స్ ఆగిపోతుంది వర్క్ చేయటం, తర్వాత ఉండదు. వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిందంటే వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు. కాబట్టి వీళ్ళకి మగవాళ్ళకి 70-80 సంవత్సరాల వయసు వచ్చిందాక కూడా వాళ్ళకి ఆ పొటాన్షియాలిటీ ఉంటుంది. కాబట్టి నో ప్రాబ్లం అని ఆ బిడ్డలకు కనుక ఒకసారి చెప్పామనుకోండి, అప్పుడు ఆ పొటాన్షియాలిటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏ టైంలో వాడు వివాహం చేసుకున్న పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మంచంలో ఉన్న తాతయ్యను గమనించిన తాతయ్య నువ్వు పెళ్లి చేసుకుంటావంటే వాళ్ళు నవ్వుతా ఏమంటారు? నాకెవరు ఇస్తారు పిల్లలు అంటారే కానీ నేను పెళ్లి చేసుకున్నా అనడు. అంటే ఏంటంటే ఆ తాతయ్యకి పట్టుతో ఉంది అప్పటిదాకా వాళ్ళ యొక్క శుక్రకణాలు ఉత్పత్తి. శుక్రకణాలు అంటే ఏంటండి? ఇందాకే చెప్పాను నేను ఈ సైన్స్ అని. శుక్రకణం ఎక్కడి నుంచి పుడుతుందండి? మనం తీసుకున్న ఆహార పదార్థమే శుక్రకణం. ఆ శుక్రకణమే దానివల్ల సృష్టి జరుగుతుంది. మళ్ళీ బిడ్డలు పుడతారు, పెద్దోళ్ళు అయిపోతారు, భూమిలో రాలిపోతారు. మళ్ళీ భూమి నుంచే ఉత్పత్తి జరుగుతుంది. భూమి నుంచి మనం తీసుకున్న ఆహార పదార్థం నుంచే మళ్ళీ శుక్రకణాలు అన్నీ కూడా
మళ్ళీ ప్రారంభం అవుతాయి. సృష్టి మొత్తం చూడండి, ఎక్కడి నుంచో రాలేదండి, ఎక్కడి నుంచో రాలేదు. మరి దీని గురించి మనం చెప్పుకోవటానికి ఎందుకు బిడ్డల ముందు తల వంచుకుంటున్నాం? కాబట్టి ఇవన్నీ చెప్పి బిడ్డల్ని మనం చాలా రోగాల నుంచి చేయాలి. ఇందాక నేను అన్నా మగపిల్లవాడి దగ్గర మదప వాసన వస్తుందని, చెమట వాసన, మదప వాసన. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మగపిల్లలు కూడా ఆ ఉతికిన డ్రాయర్లే వాడాలి. కారణం ఏంటంటే ఈ ఫస్ట్ ఎజాక్యులేషన్ లేక తొలి స్ఖలనం వాళ్ళకి నిద్రలోనే అది పడిపోతూ ఉంటుంది. కాబట్టి అయ్యా అదంతా వాసన వస్తూ ఉంటుంది, మీరు ఉతికిన డ్రాయర్లు అయ్యి వేసుకోండి అయ్యా అని వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా వాళ్ళ యొక్క మా శారీరక మార్పులు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ. మరి మానసిక మార్పులు వాళ్ళ తల్లిదండ్రుల చేతుల్లోంచి ఆ ఏజ్ వచ్చేవరకు పిల్లలు మనంతోళ్ళు అయ్యారని స్వేచ్ఛగా వదిలేస్తారు. అలా వదిలేనప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలి? మనం దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు నాన్న. ఆ దుర్వినియోగపరచుకోకుండా దాన్ని సద్వినియోగపరచుకోవాలి. తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చారు, దాన్ని ఏ విధంగా చక్కగా ఉపయోగించుకొని నువ్వు ఏం చదువుకోవాలో, దేంట్లో సెటిల్ అవ్వాలో దానికి స్వేచ్ఛ తీసుకోండా కానీ ఇలా జీవితం నాశనం చేసుకునే విషయంలో స్వేచ్ఛ తీసుకోకూడదు. మరి చక్కగా వాళ్ళ యొక్క అప్పటిదాకా బాల్యంలో అమ్మ హోంవర్క్ చేయించాలంటే నీకు అది పెడతాను, ఇది పెడతాను, అది తీసుకెళ్తాను, ఇక్కడ తీసుకెళ్తాను అని ఎన్ని మాయమాటలు చెప్పాలి. కానీ ఏజ్ గ్రూప్లో వాడు బాగా చదువుతున్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వాడికన్నా నాకు ర్యాంక్ బాగా కావాలి, అమ్మాయి బాగా ఫస్ట్ వచ్చింది, సెకండ్ అన్నా రావాలి, ఈ కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళల్లో. అంటే బాగా ఇంటలెక్చువల్ ఎక్కువైపోతుంది, తెలివి, మేధస్సు అనకూడదు, మేధ. ఇక్కడ మా గురువుగారు మేధస్సు అనకూడదు, మేధ అని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. మరి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డెవలప్ అయిపోతాయి మామూలుగా మెంటల్ చేంజెస్లో. అదేవి భావోద్రేక మార్పులు, ఇది చూడండి, ఇవే కొంపకి తిప్పలు. పిల్లల్లో ఇందా శారీరక మార్పులే చెప్పుకున్నాం. ఈ భావ ప్లస్ ఉద్రేకం వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు ఏదన్నా మాట అంటే వెంటనే సూసైడ్కి కమిట్ అయిపోతారు, బాగా ఆవేశం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళని ఇరిటేట్గా చూస్తారు, ఇరిటేట్గా మాట్లాడతారు. వాళ్ళ తప్పు కాదు నాన్న, వాళ్ళ తప్పు కాదు. మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్లో. ఆ కిషోర దశ అనేది ఒక తపస్సే. ఆ తపస్సు అయిపోయిందాక మనం జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతూ రావాలి. మరి ప్రతి చిన్న విషయానికి ఈ సూసైడ్ కమిట్ అవటం కానీ, ఆ పూర్వకమైనటువంటి ఆలోచనలు కానీ, మరి ఆపోజిట్ సెక్స్, ఇందాక అన్నాను మదం పుట్టింది, ఆ అమ్మాయి ఇంకా చూస్తున్నాడు, ఈ అబ్బాయి ఇంకా చూస్తుంది, ఈ తీర్థం. అక్కడేంటి ఆపోజిట్ సెక్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అబ్బాయికి అమ్మాయి మీద, అమ్మాయికి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలిగినప్పుడు ఏంటి? హార్మోన్స్ ప్రభావం వల్ల. అక్కడ కూడా ఫాల్ట్ లేదు పాపం బిడ్డలకి. అలా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని మౌల్డ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి పేరెంట్స్గా. అంతేగాని వాళ్ళని తిడితే వాళ్ళు రెచ్చిపోతారు, అది అసలు భావోద్రేకం. మనం ఎప్పుడైతే తిట్టామో వాళ్ళకి మన చేయి జారిపోయినట్టే. వద్దు, మనం మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అవన్నీ జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో సెక్సువల్ విపరీతమైన కోరికలు ఎందుకు పడతాయి? హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. అమ్మాయి దానివల్ల అమ్మాయికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల అబ్బాయికి వస్తూ ఉంటాయి. మరి వీటి వల్ల మనం అట్లా సెక్సువల్ కోరికలు వాళ్ళకి వృద్ధి చెందుతున్నప్పుడు మనం ఏం చెప్పకుండా, ఏం అవ్వవు నాన్న, ఆ కోరికలన్నీ ఎప్పుడో తీర్చుకోవచ్చమ్మా, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అమ్మ, మీ స్టడీ అయిపోవాలి నాన్న, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఆ స్టేజ్ దాటేటట్లు చేస్తే ఒక యవ్వన దశ వచ్చినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఆ మంచి స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. ఇక సాంఘిక మార్పులు ఉన్నాయనుకోండి, మనిషి కమ్యూనిటీ అంటే మన ఇంటి వరకే పరిమితం కాదు, సమాజంలో ఉన్నాడు కాబట్టి ఆ సమాజ ఇరుగు పొరుగు వాతావరణం కానీ, సమాజంలో పరిస్థితులు కానీ, మత ప్రభావం కానీ, కుల ప్రభావాలు కానీ, ఏ కులంలో ఉన్నవాళ్ళు ఆచారాలు పాటించాలి, ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆచారాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అప్పటి నుంచి. మరి అదేవిధంగా భాష కానీ, ప్రాంతీయత కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద. ఇప్పుడు మన ఇంట్లో ఒక పాప ఉంది, కష్టపడి చదివించుకుంటున్నాం, ఇరుగు పొరుగమ్మ అంటారు, ఎందుకమ్మా ఆడపిల్ల గుండెల మీద భారం, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా అనగానే వాళ్ళు ఒకసారికి 10 సార్లు చెప్పగానే నిజంగా ఈ పిల్లలకు పెళ్లి చేసేస్తే మా భారం తొలగిపోతుంది కదా అనుకుంటారే పేరెంట్స్. కాబట్టి ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మీద. మత ప్రభావం చూపిస్తుంది. కొన్ని మతాల్లో తొందరగా ఒక వయసు రాగానే పెళ్లి చేసి పంపించేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చదవాలి, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ రాష్ట్రమైనా, ఎక్కడైనా సరే ఒక వయసు వచ్చినాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భార్యను వాళ్ళు పోషించుకునే కెపాసిటీ వచ్చినప్పుడే మనం వివాహం చేయాలి. ఈ పాప కూడా అంతే. కాబట్టి ఆ విధంగా అన్ని చూసి వాళ్ళ యొక్క అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ అనేది ఒక తపస్సు దాటేటట్లు ఆ పిల్లలందరికీ కూడా మనం ఒక ఆదర్శవంతులుగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు నోరు తెరవాలండి. ఇది ఎడ్యుకేషన్.
నేను ఇది ఏదో రహస్యం కాదు, ప్రైవసీ కాదు. ఎక్కడ ప్రైవసీ, ఎక్కడ సిగ్గుపడాలండి? మన శరీర భాగాల గురించి మనం మాట్లాడుకోపోవటంలోనే సిగ్గుపడాలి. అక్కడ పోతుంది ఇప్పుడు మన మన ఇళ్ళు కానీ, మన సంఘం కానీ, మన ఏరియా కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే, రేపు వీడు కానీ పాప కానీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే, బాగా ఆరోగ్యవంతులుగా తయారీ అవ్వాలి అని అంటే, ఈ కిషోర దశ నుంచే మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చి మనకు తెలిసిన విద్యనంతా వాళ్ళకి చెప్పి, మన శాయశక్తుల సేవ అంటే అదేనండి. సేవ అంటే అదే. మనకు తెలిసింది దాచుకోవద్దు, పిల్లల్ని చదివేయండి, అన్ని చెప్పండి. చదవంటే ఎంటెక్లు బీటెక్లు పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా వాళ్ళు ఈ యొక్క గ్రోయింగ్ అప్ చేంజెస్ దాటలేకపోతున్నారు. ఈ చేంజెస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోవాలంటే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ లేదు. ఎవరికి వాళ్ళు క్లాసులు దాటేసుకుంటే వెళ్ళిపోతున్నాం అంతే. మావాడు ఇంజనీర్ అయ్యాడు, మావాడు డాక్టర్ అయ్యాడు, మావాడు IIT అయ్యాడు, ఈ చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎంత మానసిక వ్యధకు గురై ఉంటాడో తెలుసా? ఒక్కసారి అడోలసెన్స్ ఏజ్ గ్రూప్లో, మరి ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరీ ఒక లెసన్ లాగానైనా పెట్టాలండి. ఇవి లెసన్ లాగైనా పెట్టాలి వాళ్ళకి, ఒక లెసన్ అంతే. పెడితే కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. స్కూల్లో ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు, వాళ్ళనైనా కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పేటట్టన్నా మనం చూడాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి భారత పౌరులు అవుతారు, మంచి ఆరోగ్యవంతులు అవుతారు. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ఆరోగ్యవంతమైన వాళ్ళు ఉంటేనే కదా ఆ స్థాయిలో ఆరోగ్యవంతులు అయితే భవిష్యత్తులో అంత ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా వాళ్ళ బిడ్డలు తీర్చిదిద్దుతుంది ఆ తల్లి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే అండి, నమస్కారం.